14 లక్షల వీసా దరఖాస్తులని పరిష్కరించడం ద్వారా అమెరికా చేసినటువంటి ఒక పెద్ద ప్లాన్. అంటే బైడెన్ రావాలని భారతీయులు ఎక్కువ మంది కోరుకున్నారు. ట్రంప్ భారత్ పట్ల ప్రేమగా ఉన్న బైడెన్ రావాలని ఎందుకు కోరుకున్నారంటే మన వాళ్ళకి అవకాశాలు వస్తాయి అన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు అక్కడ భారీగా బెనిఫిట్ పొందారు. భారత్లోని కాన్సులేట్ల ద్వారా 2023లో 14 లక్షల మంది భారతీయుల వీసా దరఖాస్తును పరిష్కరించామని, సందర్శక వీసాలు B1, B2 దరఖాస్తుదారులు వేచి ఉండే సమయాన్ని 75% తగ్గించగలిగామని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో చెప్పింది. వీసా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో మెరుగైన పద్ధతులను అవలంబించడం, సిబ్బందిని పెంచడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పింది. సందర్శక వీసా దరఖాస్తులకు ప్రస్తుతం వేచి ఉండే సమయాన్ని 1000 రోజుల నుంచి 250 రోజులకు తగ్గించగలిగామని చెప్పింది. మిగిలిన వీసా దరఖాస్తుల సమయాన్ని అత్యంత కనిష్ట స్థాయికి తీసుకెళ్లగలిగామని చెప్పింది. 2022తో పోలిస్తే 23లో దరఖాస్తుదారులు 60% పెరిగారని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా వీసాలకు దరఖాస్తు చేసే ప్రతి 10 మందిలో ఒకడు భారతీయులే ఉన్నారట. అమెరికా చరిత్రలోనే 2వ అత్యధిక B1, B2 వీసా దరఖాస్తులు 2023లో భారత్ నుంచే వచ్చినాయి. ఆ ఏడాది 7 లక్షలకు పైగా దరఖాస్తులను పరిష్కరించాం. తొలి 3 నెలల్లో ముంబైలో సిబ్బందిని పెంచడం ద్వారా, ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఇది సాధ్యమైందంటూ అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. 2023లో భారత్లోని అమెరికా కాన్సులేట్ 1,40,000 మంది విద్యార్థులకు వీసాలను ఇచ్చినాయట. ఇవి ఏ దేశంతో పోల్చుకున్నా ఎక్కువే. ఇలా అత్యధిక వీసాలను భారతీయ విద్యార్థులకు జారీ చేయడం వరుసగా ఇది 3వ ఏడాది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ప్రపంచంలోని అత్యధిక విద్యార్థి వీసాలను జారీ చేసే కేంద్రాలు. తొలి 4 కేంద్రాల్లో 4 స్థానాల్లోనే. ఫలితంగా అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న 10 లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో 4వ వంతు మంది భారతీయులే ఉన్నారట. ఇది అమెరికా రాయబార కార్యాలయం చెప్తోంది.